శృతిలయలకు నిలయమై తాన రాగములకు తావలమై బ్రహ్మ ఇంద్రాది దేవతలు బ్రహ్మ ఋషులు దేవ ఋషులు మునులు శిష్యులు భక్తులు భాగవతోత్తములు శ్రీహరి లీలా గాథా సంకీర్తనము చేయుచుండగా శ్రీ మహాలక్ష్మీదేవితో గూడి శ్రీ మహావిష్ణువు ప్రధాన శ్రోత కాగా శ్రీవైకుంఠధామము చిన్మయ ఆనంద లీలా విహార భూమి అయినది. మృదంగమింద్రుడు వాయించగా ఇంద్రపుత్రుడే కీర్తించగా, మృదంగమింద్రుడు వాయించగా ఇంద్రపుత్రుడే కీర్తించగా, ప్రహ్లాదుడే జనాహ్లాదుడై తక 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 తాళం వేయగా, ప్రహ్లాదుడే జనాహ్లాదుడై తక 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 తాళం వేయగా, ఉద్ధవుడుద్ధతి నోయించగా, మహేత శృతి మహదీవీనను ముని నారదుడే మీటుచుండగా, మహేత శృతి మహదీవీనను ముని నారదుడే మీటుచుండగా, గరుడు రెక్కలల్లార్చగా, సనకాదులు బ్రహ్మాది దేవతలు సురలు మునులు ధన్యులు పుణ్యులు పరవసాన పలు నృత్యము చేయగా, కొలికి కొలికి కౌమోదికి కొలికి ఆనందమునందకమే ఒలికే, శంఖము పలుకా చక్రము కులుకా, శంఖము పలుకా శ్రీచక్రము కులుకా, మురిసిన సిరి మెరి చూపులు చిలుకా, వైజయంతియే వాలి తూలగా, హరి పరవసాన తలయూపనీలగా, వైకుంఠము ఆనంద నిలయమై వైకుంఠము ఆనంద నిలయమై, మధురస భక్తి శ్రీవలయమై మధురస భక్తి శ్రీవలయమై, జయ 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 భాగవతం సకల సుజన సుహితం అమృతం, నిగమకల్పతరు నిర్గలితం నిగమకల్పతరు నిర్గలితం, సుఖముఖ సన్నో సంజనితం, జయ 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 భాగవతం. విరాట్ పురుషుడైన శ్రీ మహావిష్ణువు యొక్క వాంగ్మయ స్వరూపమే భాగవతం. పాదములు మొదలు శీర్ష పర్యంతము ఉన్న ఆ మహనీయుని అంగములే భాగవతములోని 12 స్కంధములు. శ్రీహరి వాంగ్మయ రూపము శ్రీమద్భాగవతము, శ్రీహరి వాంగ్మయ రూపము శ్రీమద్భాగవతము, ఆవిరాడ్ రూపము గణ ఆవిరాడ్ రూపము గణ ఆహా మనసు కృతము, ఆవిరాడ్ రూపము గణ ఆహా మనసు కృతము, శ్రీహరి వాంగ్మయ రూపము శ్రీమద్భాగవతము. పృతుల శ్రీపాదయుగలి మొదటి 2 స్కందములు, పీడిత మహితోరు యుగము 3-4 స్కందములు, విధిని గన్న విమల కమల నాభిగదా పంచమము, శ్రీలక్ష్మీ స్థిరవాసము హృదయమదే షష్టము, అటు ఇటు జడు బలభుజములు 7వది 8వది, శంఖమునకు రూపము వైకుంఠు కంఠమే 9, అరవిందము తెచ్చుకున్నది దరిదే అందము, హరిముఖారవిందము అదే 10వ స్కందము, కస్తూరి తిలకము గల నిస్తులమగు పారము, సుందర సందేశము స్కందము 11, సహస్రాల సారమైన ఆ సహస్ర శీర్షము, తలచువారి 10 ద్రిప్పెడు స్కందము 12, 12 స్కందములు భవ్యము శ్రీహరి రూపము, వినిన ఎంతనే తీరును అనగా భవతాపము. జయ 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 భాగవతం సకల సుజన సుహితం అమృతం, నిగమకల్పతరు నిర్గలితం నిగమకల్పతరు నిర్గలితం, సుఖముఖ సన్నో సంజనితం, జయ 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 భాగవతం. 12 స్కంద సంయుతం వేద పురాణ సంహితం, 12 స్కంద సంయుతం వేద పురాణ సంహితం, మధురే సనితం మహితం
ఇది మహీహితం జయ 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 భాగవతం సకల సుజన సుహితం అమృతం నారాయణుడే బ్రహ్మ కొసంగిన 4 శ్లోకముల నవనీతం ఆ బ్రహ్మసుతినికై నారదమునికై శుభమని ఇచ్చిన శృతి గీతం విదిత నారదుడు వేదవ్యాసునికిచ్చిన శృతిహిత సంగీతం బ్రహ్మసూత్ర పరమార్థమో గాయత్రికి తృతీయ నేత్రం బ్రహ్మసూత్ర పరమార్థమో గాయత్రికి తృతీయ నేత్రం జయ 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 భాగవతం సకల సుజన సుహితం అమృతం వైకుంఠమున అవతరించినది విదిత జనావళి వినితరించినది అమృతం ఆహా అనిపించునది అమృతం ఆహా అనిపించునది శివుడే మనకై అందించినది జయ 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 భాగవతం సకల సుజన సుహితం అమృతం